డాక్టర్ గారు నాకు 2 డేస్ బ్యాక్ ఫీవర్ వచ్చింది. డాక్టర్ గారిని కలిస్తే టైఫాయిడ్ అని చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు మీకు జ్వరం 2 రోజులు కిందటే వచ్చి ఉంటే యూజువల్లీ ఏంటంటే ఈ జ్వరం 1, 2, 3 రోజుల జ్వరాలన్నింటికి కూడా మనకి అనేక కారణాలు ఉంటాయి. టైఫాయిడ్ ఒక కారణంతో పాటు మలేరియా ఉండొచ్చు, వైరల్ జ్వరం, యూరిన్ ఇన్ఫెక్షన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ టైఫాయిడ్ టెస్ట్ అంటే ఇది వైరాల్ టెస్ట్ అంటాం. ఇది టైఫాయిడ్ టెస్ట్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ జ్వరం వచ్చిన 1వ రోజు, 2వ రోజు, 3వ రోజుల్లో ఈ టెస్ట్ చేయించేసుకుని దాంతో టైఫాయిడ్ ఉందని ఆ టెస్ట్ రిజల్ట్ చూసుకుని టైఫాయిడ్ ఉందని చాలా వరకు ఈ మందులు అనవసరంగా వాడటం, లేదంటే ఆ టెస్ట్ మాటమాటికి చేయించుకుని అది తగ్గట్లేదని. ఎందుకంటే ఆ టైఫాయిడ్లో ఏంటంటే మనకు ఆ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే ఒక నెంబర్ చూపిస్తుంది అన్నమాట. టెస్ట్లో 1:80, 1:160, 1:120 అట్లా ఒక నెంబర్ చూపిస్తుంది. ఆ నెంబరు మనకి ఈ టెస్ట్ చేసిన ప్రతి ఓడలో ఏదో ఒక నెంబర్ వస్తుంది. 40, 20, 80, 120, 120 ఏదో ఒక నెంబర్ వస్తుంది. అయితే ఈ టెస్ట్ ముఖ్యంగా ఎప్పుడు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ వైరాల్ టెస్ట్ అనేది ఒక జ్వరం టైఫాయిడ్ ఉన్న వ్యక్తికి, టైఫాయిడ్ జ్వరమే ఉన్న వ్యక్తికి టెస్ట్ చేస్తే అది యూజువల్లీ వారం తర్వాత కానీ అది పాజిటివ్ రాదు. అంటే మనం ఈరోజు జ్వరం వస్తే పొద్దునే జ్వరం వస్తే సాయంత్రం చేసుకున్నాం, లేకపోతే మన్నాడు చేసుకున్నాం ఆ టైఫాయిడ్ టెస్టు, అందులో 1/40 ఉండటం లేకపోతే 1/80 ఉండటం చూసి టైఫాయిడ్ అని అనుకోవటం అనవసరం. చాలా వరకు ఏంటంటే మనకి ఫస్ట్ 4-5 డేస్లో మన టైఫాయిడ్ అని చెప్పాలంటే మనం ముఖ్యంగా చేసేది బ్లడ్ కల్చర్ అని టెస్ట్ చేస్తాం. ఆ బ్లడ్ కల్చర్ ద్వారానే అది టైఫాయిడ్ అని తేలుతుంది. ఈ వైరాల్ టెస్ట్ చేసి మాత్రం ఏ జ్వరాన్ని కూడా మనం టైఫాయిడ్ అని మనం ముద్ర వేయకూడదు. చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒకసారి జ్వరం రావటం, వీళ్ళు టెస్ట్ చేయించుకోవటం, అందులో 1/80, 1/60 చూపిస్తుంది. ఆ టైఫాయిడ్కి మందులు వాడుతూ ఉంటారు. వాడే తగలేదని మళ్ళీ టెస్ట్ చేయించుకుని మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి మందులు వాడటం, ఇట్లా చాలా వరకు ఏమవుతుందంటే ముఖ్యంగా అది ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక్కోసారి టైఫాయిడ్ టైటర్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎప్పుడు చేసినా అదే చూపిస్తూ ఉంటారు. 120 ఎన్నిసార్లు చేసినా అదే చూపిస్తూ ఉంటుంది. అలాగా 3 నెలల నుంచి 4 నెలల నుంచి మందులు వాడేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా ఈ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలనేది చాలా ముఖ్యం. ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత ట్యాబ్లెట్ వాడిన తర్వాత ఎప్పుడు తగ్గుద్దో కూడా తెలుసుకోవాలి. అంతేగాని ఆ టైఫాయిడ్ టెస్ట్ చేసుకుని మళ్ళీ 3 రోజులకి టెస్ట్ చేసుకుని తగ్గలేదంటో అనుకోవటం, ఇది చాలా వరకు చేసే తప్పులు ఇవి. సో ఒక్కోసారి ఏంటంటే కొంతమంది ఈ వారంతటి వాళ్ళే కూడా టెస్టులు చేయించేసుకుని లేదా ఆర్ఎంపీల ద్వారా టెస్టులు చేయించేసుకుని మాకు టైఫాయిడ్ ఉందని డైరెక్ట్గా రావటం, ఒక్కోసారి ఒక 1/320 వస్తే మాకు డబల్ టైఫాయిడ్ అనుకోవడం, ఇట్లాంటివన్నీ చాలా అంటే ఇవన్నీ అంటే ఒక వేగ్గా అంటే ఏమీ దానికి ఆధారం లేకుండా పేషెంట్ వాళ్ళంతా వాళ్ళే అనుకుని ఈ టెస్టులు చేయించుకుని అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం. ఇప్పుడు సింపుల్ వైరల్ జ్వరం 3 రోజుకు 4 రోజు తగ్గిపోయే జ్వరానికి కూడా టైఫాయిడ్ అని పేరు పెట్టి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మనకి డబ్బులతో పాటు మన ఆరోగ్యానికి కూడా అనేక హాని ఉంటుంది. కాబట్టి ఈ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, ముఖ్యంగా అట్లీస్ట్ 5 to 6 డేస్ ఫీవర్ అవ్వకోకుండా ఆ టెస్ట్ చేయడం ఉపయోగం లేదు. మీరు ఫస్ట్ 4-5 రోజుల్లో టైఫాయిడ్ టెస్ట్ తెలుసుకోవాలంటే అది ఓన్లీ బ్లడ్ కల్చర్ అనే టెస్ట్ ద్వారా జరుగుద్ది. సో సెకండ్ వీక్ నుంచి అది అందరికీ కూడా ఇప్పుడు 1/160 అంటే 3rd, 4th వీక్ వచ్చేటప్పటికి అది కంపల్సరీ పెరుగుద్ది. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్లో 1/160 ఉంది కదా, 1/80 ఉంటుంది, దాని ట్యాబ్లెట్ వాడేసాం, వారం తర్వాత చూస్తే 1/160 అయింది, పెరిగింది కదా అని అంటారు. అది ముఖ్యంగా అందరికీ పెరుగుద్ది, పెరిగే తగ్గుద్ది. అంతేకాకపోతే అది 60 నుంచి సడన్గా డైరెక్ట్గా కిందకు 0కి వచ్చేది. కాబట్టి ఈ టెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఎట్లాగా మనం ఆ టెస్ట్ని మనం తీసుకోవాలి అనేది మనం కొద్దిగా అవగాహన ఉంటే చాలా వరకు కంగారు పడకుండా, అన్నెసరీ యాంటీబయాటిక్స్ వాడకుండా, అన్నెసరీ మన డబ్బులు ఖర్చు చేసుకోకుండా, దానివల్ల అనవసరంగా హాస్పిటల్ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా మనం చాలా వరకు అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైఫాయిడ్ టెస్ట్ని హాస్పిటల్లో డాక్టర్ ఒక సలహా మేరకే చేసుకోవడం, అది ఎప్పుడు చేసుకోవడం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం అండి.